శ్రీకృష్ణుడు కోకిల రూపంలో దర్శనమిచ్చిన శనిదేవుని ఆలయం గురించి తెలుసుకుందాం. కోకిలావన్ శనిదేవాలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలోని కోసీకలాన్లో ఉంది. ఈ ఆలయం శనిదేవునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం దట్టమైన అడవుల్లో ఉంటుంది మరియు బర్సానాకు సమీపంలో ఉంది. ఈ ఆలయాన్నే కోకిలావన్ ధామ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి దేశం నలుమూల నుంచి భక్తులు శనిదోషాల నుంచి ఉపశమనం కోసం వస్తూ ఉంటారు. పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ఈ ప్రాంతంలో కోకిల రూపంలో శనికి దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని కోకిలావనం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో శనిదేవుడు, గోకులేశ్వర్ మహాదేవ్, గిరిరాజ్, బాబా భాంకడి, దేవ్ బిహారీలు కూడా కొలువుతీరి ఉన్నారు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దశలు జరిగేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేసి శనికి ఆవాల నూనె సమర్పిస్తే శనిబాధల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించిన తరువాత వసుదేవుడు అతన్ని గోకులంలో ఉన్న యశోద చెంతకు చేరుస్తారు. యశోద పక్కలో పసిబాలుల్లా ఉన్న శ్రీకృష్ణుని చూసి దేవతలందరూ సంతోషిస్తారు. శ్రీకృష్ణుని చూడటానికి వచ్చిన దేవతల్లో శనిదేవుడు కూడా ఉన్నారట. అయితే యశోద తన చిన్ని కృష్ణునిపై శనిదేవుని వక్రదృష్టి ఎక్కడ పడుతుందో అని శనికి కృష్ణుడు కనబడనీయకుండా అడ్డు వస్తుందట. యశోద కృష్ణుడు తన కనపడకుండా చేసినందుకు శని నిరాశ చెంది కృష్ణ దర్శనం కోరుతూ కఠోర తపస్సు చేశారు. శనిదేవుని తపస్సుకు మెచ్చిన శ్రీకృష్ణుడు శని భగవానునికి కోకిల రూపంలో ప్రత్యక్షమయ్యారు. శనితో శ్రీకృష్ణుడు నందవ్రజానికి సమీపంలోనే ఉన్న కోకిలవనమే తన వనమని చెప్పారు. కృష్ణ దర్శనంతో శని పులకించిపోయారు. తాను ఆ వనంలోనే వెలిసి ఉండాలని అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శనికి కొన్ని వరాలిచ్చారట. అవేంటంటే, కోకిలవనంకు వచ్చి శనిదేవుణ్ణి మొక్కుకునే ప్రతి ఒక్కరికి శనిదేవునితో పాటు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని కృష్ణుడు వరమిచ్చారు. ఈ ప్రకారం ఎవరైతే కోకిలావన్ శని దేవాలయాన్ని దర్శిస్తారో వారికి ఇటు శనితో పాటు అటు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కోకిలాధామ్ చేరుకున్న భక్తులు ముందుగా 1.25 కిలోమీటర్స్ మేర విస్తరించిన ఆలయం చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తారు. అనంతరం ఆలయంలోని సూర్యకుండిలో స్నానమాచరించి శని భగవాన్ని దర్శించి శని ప్రీతి కోసం ఆవాల నూనె సమర్పిస్తారు. ఈ విధంగా 7 వారాల పాటు శనికి ఆవాల నూనె సమర్పిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని, ఇక జీవితంలో ఎన్నడూ శని దోషాలు ఉండవని చెప్తారు. ఈ అద్భుతమైన ఆలయం ఢిల్లీ నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రా నుంచి 110 కిలోమీటర్లు, మధురకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నందగాం నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సకల శనిదోషాలు తొలగించే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.